ఏం మాయ చేసావు నా కొడుకుని? ఇంటి పనులన్నీ వాడే చేసేస్తున్నాడు. అయ్యో పెద్దమ్మా, కూర్చోండి, నిదానంగా కూర్చోండి. పొద్దు పొద్దున కోపాలతో ప్రారంభించకూడదు, వేడి టీ తోటి ప్రారంభించండి. అరే ఏంటి ఆ మీద అలా చూస్తున్నారు? కూర్చోండి, నేను మీకు వేడి వేడి టీ తీసుకొస్తాను. పెద్దమ్మా, వేడి వేడి టీ తీసుకోండి. థ్యాంక్ యూ. అన్నయ్య టీ తీసుకో. నా ప్రియమైన వదినమ్మ, టీ తీసుకోండి, తీసుకోండి. ఇప్పుడు మరిది గారు నన్ను బాగా తిట్టేస్తారేమో. మరిది గారు కష్టపడి ఇల్లంతా పాపం క్లీన్ చేశారు, కానీ నేను ఇలా చేసేసానే, ఖచ్చితంగా నా పైన అరుస్తారు. ఇక్కడ చూడే, ఇక్కడ నిన్ను ఎవరు కాపాడలేరు. నీ ఇంటికి వెళ్ళటానికి రెడీగా ఉండు. నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, కానీ ఒక షరతు. మీ షరతులన్నిటికీ నేను ఒప్పుకుంటాను, కానీ ఏం చేయాలో చెప్పండి. ఇంకో 48 గంటలు నువ్వు ఏ గొడవకి వెళ్ళకూడదు, ఎవరిని కొట్టకూడదు, ఎవరిని అరవకూడదు. ఓరి దేవుడా, ఏం కర్మరా నాయనా ఇది. ఈ కొడుకేమో పెళ్ళం కొంగు పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు, వీడేమో దీనికి బానిస అయిపోయేలా ఉన్నాడు. సూరజ్, సూరజ్, బయట ఎవరో పిల్లలు వచ్చారు, వాళ్ళని నువ్వే రమ్మన్నావా? కావ్య, ఇది క్లీన్ చేయి. ఓకే పిల్లలు, ఈ రోజు కరాటే క్లాస్ మీరందరూ రెడీయా? గుడ్. మొదటిగా చేయాల్సింది అండ్ అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుంది? నేను కలగంటున్నానా ఏంటి? నేను నిద్రలో ఉన్నానా? మన కళ్ళని కప్పేసిందంతా నిజం కాదన్నట్టు. ఖచ్చితంగా ఇది కూడా ఆ పిల్ల నేర్పిన నాటకమే. గుడ్. కరాటే నేర్చుకోవాలంటే ముందు మీ శత్రువుని ఊహించుకోండి. ఆ శత్రువు మీకు పెట్టిన టిఫిన్ బాక్స్ ని తినేశాడు. ఆ శత్రువు వికెట్ల ముందు నుంచోని మిమ్మల్ని బ్యాటింగ్ చేయనివ్వట్లేదు. ఇక చాలు,
ఇలా చీటింగ్ చేసే శత్రువుని మనం ఏం చేయాలంటే వాడికి చీటింగ్ చేసే అవకాశం ఇవ్వకూడదు. కరాటేతో వాడిని మనం ఓడించాలి. పదండి. చాలా బాగా చేశారు పిల్లలు. నన్ను పుట్టింటికి పంపించడానికి నీకు అంత ఇష్టమా? సూరజ్ తన కోపాన్ని బానే ఆపుకుంటున్నాడు. చూసావా అమ్మా, మనం మార్కెట్లో కొన్న చున్నీ కూడా ఇంత త్వరగా రంగుపోదు. మన సూరజ్ అన్నయ్య అంత త్వరగా మారిపోతున్నాడు. నిన్న సూరజ్ దేవాలయానికి వెళ్ళాడు కదా, దాని ప్రభావమే. పూజ చేసిన తర్వాత బుద్ధివంతుడైపోయాడు. లేదంటే ఈషా ఏదైనా సూరజ్ని మార్చుంటుంది. మాయా మంత్రం వశీకరణ అంతా చేసింది నా కొడుకు పైన. ఖచ్చితంగా ఏదో ఒక పన్నాగం పన్నింది. దాని పొడవాటి పట్టులాంటి జుట్టుంది కదా, దానితోనే మాయ చేసుంటుంది. నాకొచ్చే కోపానికి జుట్టును మొత్తం చకచక కట్ చేయాలనిపిస్తుంది. అరే ఏంటొదినా మీరు ఇలా మాట్లాడకండి. సూరజ్ ఏదైనా మంచి పని చేసినా కూడా ఆ నిందను తీసి ఇషా మీద మోపుతున్నారు. ఆయన ఇదంతా నన్ను ఓడించడానికి చేస్తున్నాడు. ఇంకో 48 గంటలు నీ గూండా పని వదిలేసి నువ్వొక మామూలు మనిషిలాగా ఉండాలి. నువ్వు ఇవి చేస్తే చాలు, నేను నీకు మాటిస్తున్నాను. 48 గంటల తర్వాత నా ముఖం నీకు ఎప్పటికీ చూపించను. నలభై 48 గంటలు జస్ట్ అలా చిటికలో అయిపోతుంది. ఆ తర్వాత నేను నిన్ను సంతోషంగా సాధనొప్పుతాను. సరే 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 పర్వాలేదు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు సూరజ్ దగ్గర ఇలాంటి కండిషన్ ఎందుకు వేసావు? మామయ్య, నాకు చిన్నప్పుడు నారింజీ మిఠాయి తినే అలవాటు చాలా ఉంది. నేను ఎంత ప్రయత్నించినా నారింజీ మిఠాయి తినలేకుండా ఉండిపోయాను. అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే, నీకెన్ని నారింజ మిఠాయిలు తినాలనిపిస్తుందో అన్నీ తిను, కానీ ఒక షరతు, ఒక 48 గంటలు ఒక నారింజ మిఠాయి కూడా నువ్వు తాకూడదు. తర్వాత ఏమైందంటే, ఆ 48 గంటలు గడిచిన తర్వాత నాకు నారింజ మిఠాయి తినాలని అస్సలు అనిపించలేదు. నాకు అప్పుడు అర్థమైంది, ఈ లోకంలో రుచికరమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని. నాకు అప్పుడే తెలిసింది. అందుకని మీ అబ్బాయితో ఈ షరతే నేను ప్రయత్నిస్తున్నాను మామయ్య. చూసారా సరళ వదినా, ఈ అమ్మాయి ఇంటికొచ్చి 4 రోజులు కూడా కాలేదు, కానీ తను చాలా అందంగా కోడలు ఇంకా భార్య అన్న బాధ్యత నెరవేరుస్తుంది. శభాష్ బంగారం. కానీ ఈ 48 గంటలు సూరజ్కు మాత్రమే పరీక్ష కాదు, నాకు కూడా. ఖచ్చితంగా ఇందులో గెలుస్తాను, కానీ ఓడిపోతాను. ఒకవేళ సూరజ్ ఇందులో గెలిచాడనుకో, నా కొడుకు నాకు ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ నేను నా కోడల్ని పోగొట్టుకుంటానమ్మా. ఆ తర్వాత నువ్వు ఇంటి నుంచి వెళ్ళి తీరాలిగా. వదినా, అన్నయ్య ఎలాగైనా ఈ పందెంలో గెలవాలని నేను కోరుకుంటున్నాను. అందుకని మిమ్మల్ని పంపించాలని అనుకోవట్లేదు. కానీ అలా గెలిస్తే మా పాత సూరజన మాకు దొరుకుతాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు అక్కడ హాయిగా ఉండొచ్చు. అక్కడ మీకు ఏ కష్టము దుఃఖము దగ్గరికి రాదు. ఇది ఇద్దరికి మంచిది. వెళ్తున్నాను.
నా కొడుకు రౌడీలా కనిపించిన వాడి మనస్సు వెన్నెలాంటిది. అందుకే ఈ మాయలేడి వేసిన షరతులన్నిటినీ పాటిస్తూ భరిస్తున్నాడు. ఖచ్చితంగా దీని వెనక ఏదో పన్నాగా ఉంది. దాని గురించి నాకు తెలీదు సర్లా ఆంటీ, కానీ ఈషా ఏమో తన గొయ్యిని తనే తవ్వుకుంటోంది. ఇప్పుడు ఏమవుతుంది, సూరజ్ ఈషా పెట్టిన పందెంలో గెలుస్తాడు. ఆ తర్వాత ఈషా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇంకా ఎప్పటికీ రాదు కదా.